ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. పూజ గది చాలా పవిత్రమైనది. దేవతలను స్మరించుకుంటూ చేస్తే పూజలో పెట్టే నైవేద్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే భగవంతుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. కుటుంబ శ్రేయస్సు, వ్యాపార లాభాలు, ఇంట్లో సానుకూల వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. దేవుడి ముందు వెలిగించే దీపం దగ్గర నుంచి పెట్టే నైవేద్యం వరకు అన్నీ కూడా పద్ధతి ప్రకారం జరగాలి. దేవుడి చిత్రాలుంచే పూజ గది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పూజ గది ఉంటుంది. పూజలో వాడే పూలు, దేవతలకు పెట్టే నైవేద్యం చాలా పవిత్రంగా ఉండాలి. నైవేద్యం సమర్పించడానికి కూడా ఒక చిన్న ఆచారం ఉంది. ఆ ఆచారం ప్రకారం మాత్రమే దేవుళ్లకు నైవేద్యం పెట్టాలి. అది ఎప్పుడూ సాత్వికమైన ఆహారమే తయారు చేయాలి. లడ్డు, ఖీర్ వంటి తీపి పదార్థాలు ఎక్కువగా దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. దాన్ని సరైన పద్ధతిలో చేయడం చాలా ముఖ్యం. లేదంటే దేవతలకు ఆగ్రహం వస్తుందని ఒక నమ్మకం. పురాణ గ్రంథాల ప్రకారం భక్తులు ఎప్పుడూ దేవుళ్లకు వెండి, బంగారం, మట్టి లేదా ఇత్తడి పాత్రల్లో నైవేద్యం సమర్పించాలి. ఎందుకంటే అవి పూర్తిగా స్వచ్ఛమైన లోహాలుగా పరిగణించబడతాయి. నైవేద్యం పెట్టేందుకు అల్యూమినియం, ఇనుము లేదా ఉక్కు పాత్రలు ఎప్పుడూ ఉపయోగించకూడదు. అలా చేస్తే అది పాపంగా భావిస్తారు. భగవంతుడికి సమర్పించే నైవేద్యం సాత్వికంగా ఉండాలి. అందులో ఉపయోగించే ఆహారాలన్నీ స్వచ్ఛంగా శాకాహారం మాత్రమే ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారు చేయాలి. నైవేద్యం చేసే పదార్థాలు కింద పడకూడదు. ప్రసాదం కోసం తయారు చేసే పదార్థాలు ఇతరులకు ఎప్పుడూ దానం చేయకూడదు. అలా చేస్తే చేసిన ప్రసాదం అపవిత్రమవుతుంది. దేవతల కోసం తయారు చేసే ప్రసాదంలో అల్లం ఉపయోగించుకోవచ్చు. ప్రసాదం తప్పకుండా తినాలి. కొంతమందికి తమ ఇంట్లో చేసిన రోజువారీ ఆహారాన్ని దేవతలకు నైవేద్యంగా పెట్టే అలవాటు ఉంటుంది. అలా చేసేటప్పుడు భక్తులే దాన్ని స్వయంగా చేసి ఇతరులకు పెట్టాలి. అది కూడా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఆహార పదార్థాలు వండాలి. దేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని తప్పకుండా తినాలి. అంతేకాదు, నైవేద్యం అందరికీ పంచిపెట్టాలి. దేవుని ప్రసాదాలు ఎక్కువసేపు ఉంచటం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. ప్రసాదం ఇతరులకు పంపిణీ చేయడం వల్ల పూజ చేసిన వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. పూజ చేసిన ఫలం దక్కుతుంది. అలాగే పూజలో వాడిన పూజా ద్రవ్యాలు, పూలు తప్పనిసరిగా తీసేయాలి. వాటిని చెత్తలో వేయకూడదు. అన్నింటినీ ప్రవహించే నీటిలో మాత్రమే వదిలేయాలి. దీపం మధ్యలోనే కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. పూజకు ఉపయోగించే దీపారాధన వస్తువులు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించి పూజ చేస్తేనే మీరు చేసేదానికి ప్రతిఫలం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.